జై తెలంగాణ, జై కాళేశ్వరం, జై కాళేశ్వరం, జై నాయకత్వం, కేటీ రామన్న నాయకత్వం, జై తెలంగాణ, జై కాళేశ్వరం. ఎవరన్నా ఒకరు క్రికెట్ ప్లేస్ పూడేసినప్పుడు కొట్టుకోలే. నీళ్ళు లేక కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, గోవింద ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని, ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని, ప్రతి పరిశ్రమకు నీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో దొంగ మాటలు, దొంగ అబద్ధపు ప్రచారాలతోని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చేసి ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం గత 800 రోజులుగా 2 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాజెక్టు చిన్న పిల్లర్ను రిపేర్ చేయనటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ గోదావరి కన్నీటి గోస పేరిట 180 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం ఇదే అసెంబ్లీ సమయంలో. ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ఈ ప్రభుత్వం ఆ యొక్క పిల్లర్ను రిపేర్ చేసి నిండుకుండలా గోదావరిని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా చేయాలనేటువంటి మహాపాదయాత్రను గోదావరి కన్నీటి గోస పేరిట చేసినాం. ఆనాడు తలాపున పారుతుంది గోదావరి, మాచేను మాచెనక ఎడారి అనేటువంటి పాటలు పాడుకునేటువంటి ఆ పరిస్థితి ఇలా మళ్ళీ వచ్చింది. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాయి. గోదావరి కల్లో ఇలా మురికి నీళ్లు తాగేటువంటి పరిస్థితి ఎదురైంది. అందుకోసమే ఇలా సంవత్సరం అయింది, ఇప్పటికీ మా కన్నీటి గోస కార్యక్రమం పూర్తయి, గోదావరి కన్నీటి గోస కార్యక్రమం పూర్తయి. ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఆ యొక్క పోల్ను రిపేర్ చేయకపోగా ఈ యొక్క గోదావరి ఎండిపోయింది. అందుకోసమే ఇలా మళ్ళీ గోదావరిలో ఇలా క్రికెట్ పోటీలు, మహిళా సోదరిమణులు ఇలా ఇక్కడ అష్టచెమ్మ ఆటలు ఆడుతున్నటువంటి పరిస్థితి ద్వారానైనా, ఈ యొక్క నిరసన ద్వారానైనా ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి రావాలి. అందుకోసమే రేవంత్ రెడ్డికి సంవత్సరం అయింది కాబట్టి ఇలా ఆయనకు పిండం ప్రదానం కూడా మేము చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పిండం ప్రదానం చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చి గోదావరిని నిండుకుండలాగా చేయాలి. మొన్న మహాశివరాత్రి నాడు కూడా ఇక్కడికి వస్తే కనీసంగా స్నానం చేయడానికి నీళ్లు లేవు. మురికి నీళ్ళల్లో స్నానం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతంలో నెలకొన్నది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కేసీఆర్ గారి మీద మీకు ఏం కక్ష, బీఆర్ఎస్ మీద ఏం కక్ష? ఇటువంటి కక్ష ఆలోచనలతోని ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రజలను ఎందుకు ఎండబెడుతున్నారు? గోదావరిని ఎందుకు ఎండబెడుతున్నారు? ఇప్పటికైనా వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే ఆ యొక్క పిల్లర్ను రిపేర్ చేసి గోదావరిలో నీళ్లను ఆపాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది అసెంబ్లీలో చర్చ జరగాలి. మీరు కమిషన్లు వేయవచ్చు, దానికి సంబంధించిన కేసులు పెట్టవచ్చు, కానీ ప్రజలు ఏం చేసిండ్రు? ఇలా కేసీఆర్ గారి మీద కోపం, బీఆర్ఎస్ మీద కోపం ఉంటే ఆ కోపాన్ని ప్రజల మీద ఎందుకు వెళ్ళగక్కుతున్నారు అనేది ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క సంవత్సరం వరకు కూడా, ఇప్పటికి సంవత్సరం లోపు ఇప్పటి వరకు కనీసం నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేసిర్రు. మీకు కాంగ్రెస్ పార్టీకి
తగిన బుద్ధి గుణపాఠం చెప్తాం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మీ కళ్ళ ముందే నిండుకుండల గోదావరి మీరు చూసిరా లేదా? మరి చూసినటువంటి మీరు మీ ఎమ్మెల్యే మీ ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఎందుకు మీరు ప్రజల పక్షాన నిలబడతలేరు? ఇప్పటికైనా కాళేశ్వరం విషయంలో తప్పకుండా స్పందించాలి. దీన్ని వెంటనే గోదావరిని నిండుకుండలాగా చేయాలని ఇలా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం.